దేవునికి స్తోత్రం. మనము రెండవ భాగంలోకి వచ్చాము. నేను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరి అనే ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకుంటుంది. చాలండి. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ గమనించినట్టు, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకుంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఒకప్పుడు ఎంతో సంతోషంగా జీవించాడు. కానీ శోధన వచ్చిన తర్వాత, శ్రమను పొందిన తర్వాత మరలా తిరిగి తన క్షేమస్థితిని మరలా పొందుకుంట కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. అయితే అతని జీవితంలో ఒక సందర్భంలో చాలా గర్వముగా ప్రవర్తించాడు ఆ రాజు, ఆ నెబుకద్నెజరు రాజు. అయితే ఆ సమయంలో ప్రభునందు పిల్లారా, అతనికున్న గర్వమును బట్టి, అతనికున్న అతిశయాన్ని బట్టి, అతనికున్న స్థితి, అతని యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక మృగముగా మార్చాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. మనిషిగా జన్మించిన నెబుకద్నెజరు రాజు ఒక రాజుగా దేవుడు ఆయన ఆశీర్వదిస్తే, మరి ఘనతను, మహిమను, ప్రభావమును, ఐశ్వర్యాన్ని, అధికారమును ఇస్తే గర్వించాడు నెబుకద్నెజరు రాజు. అంటే దేవునికి విరోధముగా జీవించాడు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవించాడో అతని జీవితం ఏమైపోయిందంటే జంతు స్వభావం వచ్చేసింది. గట్టి మేసాడండి. మనిషి ఏమైపోయాడు? గట్టి మేసాడు. స్వభావం ఎప్పుడైతే మారిపోయిందో అతని యొక్క ఆలోచన విధానాలు మారిపోయాయి. అయితే 7 సంవత్సరాలు ఆ తర్వాత దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా తిరిగి దేవుడు కనికరించి తన స్థితిని మార్చుకున్నప్పుడు, తన స్వభావాన్ని మార్చుకున్నప్పుడు నెబుకద్నెజరు పోగొట్టుకున్న ఆ కోల్పోయిన స్థితిని మరలా దేవుడు ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభునందు పిల్లరా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనంలో చదివినట్లయితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనం. భూనివాసులందరూ దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మనం 36వ వచనం చదువుకుంటున్నాం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొంది తిని. హల్లెలూయా. ఒకవేళ దేవుని బిడ్డ నీవు ఏదైనా పరిస్థితిని బట్టి దేవుని దృష్టిలో ఒక గరిష్ఠుడుగా ఉన్నావా? అయితే నీ స్థితిగతిని మార్చుకో. అయితే ఈ నెబుకద్నెజరు రాజు గర్వించినందువలన 7 సంవత్సరాలు మృగం వంటి స్వభావం వచ్చినందువలన గడ్డి మేశాడు. అయితే ఈరోజు దేవుడు మన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం.
గర్వం అనేది అది ఒక భయంకరమైనది, అది పతనానికి దారితీస్తుంది. దేవునిలో జీవించకుండా, అభిషేకం పొందకుండా, ప్రార్థన చేయకుండా కొంతమంది వారికి ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. వారి వలె మనం జీవించకూడదు. ఈ దినమున దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలముల గురించి ఉన్నతమైన ఆలోచన కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దానియేలు జీవితమును సరిచేస్తాడు దేవుడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను, మరలా మానవుని స్వభావం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. ఎవరైతే కనికరించబడతారో, ఎవరైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో వారిని ఉన్నతముగా దేవుడు మరలా క్షేమ స్థితిని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరలా రాజ్య ప్రభావమందు రాజ్య సంబంధము ప్రభావమును నాకు ఘనతయు నా తేజస్సు నాకు కలిగింది. దేవుడికి పోగొట్టుకున్న తేజస్సు, పోగొట్టుకున్న అభిషేకము, పోగొట్టుకున్న ఆరోగ్యము, పోగొట్టుకున్న ఐశ్వర్యము, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందుకున్నాడు. యోబు భక్తుడు పొందుకున్నాడు, నెబుకద్నెజరు రాజు కూడా పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు దృష్టిలో, పరిశుద్ధులు దృష్టిలో, సంఘము దృష్టిలో, దేవుని దృష్టిలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందాలి. మన పాపములు ఒప్పుకోవాలి, మన దోషములు ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము దేవునికి దగ్గర అయితే దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, కృపావరాలు ప్రవహిస్తాడు. ఆజ్ఞా ఫలములతో మనము ఈ లోకములో ఘనతయు ప్రభావమును దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ చేతులెత్తి ఒకసారి దేవుని స్తుతియాగం చెల్లించండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను పోగొట్టుకున్న అభిషేకం, పోగొట్టుకున్న ఆజ్ఞా జీవితంలో ఉండే ప్రార్థనా జీవితం మరలా తిరిగి నాకు దయచేయండి. దేవా, నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతాను. యోబును మీరు ఆశీర్వదించినట్లుగా తన క్షేమ స్థితి మరలా పొందుకోవడం కొరకు ఏం చేశాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా మన కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేయాలి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యోబు తన స్నేహితులు అతిగా ప్రేమించాడు. అయితే శ్రమ వచ్చినప్పుడు దూరం అయిపోయినప్పటికీ కూడా నన్ను ప్రేమించిన వారే నన్ను ద్వేషించిరి. మనం ఈ యొక్క అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే యోబు దేవుని ప్రేమ కలిగి జీవించాడు, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. యోబు యొక్క స్నేహితులు ద్వేషించినప్పటికీ కూడా, అర్థం చేసుకోకపోయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తే మరలా ఏం జరిగింది? మరలా తిరిగి తన క్షేమం కలిగిన జీవితము, 200 అభిషేకము, 200 ఆరోగ్యము, 200 ఆశీర్వాదాలు దేవుడిచ్చినట్లుగా మరి యోబు గ్రంథములో చూస్తున్నాం. యోబు గ్రంథము చూడండి, గమనించండి. ఈ యొక్క చివరి అధ్యాయములో దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 42వ అధ్యాయములో 10వ వచనములో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతని దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికము యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, 12వ వచనం చదువుదామండి. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. 13 చదువుకుందామండి. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. దేవునికి స్తోత్రం. 15 వచనం చదువుకుందాం. ఆ దేశం అన్నతను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యం ఇచ్చెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా తిరిగి ఇచ్చాడండి. కుమార్తెలు ఎంత సౌందర్యంగా పుట్టారంట, ఎంత అందంగా పుట్టారంట. మరలా కుమారుడు దేవుడు ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా ఘనతను, ప్రభావమును, అంటే ఒక సొసైటీలో, ఒక ఈ సమాజంలో, ఈ లోకములో ఎవరైతే ఆయన నిందించారో, ఏ బంధువులైతే అర్థం చేసుకోలేదో, ఏ స్నేహితులైతే ప్రాణ స్నేహితులు ఆయన అర్థం చేసుకోకుండా దూషించారో, వారి మధ్యలో దేవుడు యోగును పైకెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డ, నీ పరిస్థితిని బట్టి ఎక్కడైనా నీవు ఎవరైనా ప్రేమించినప్పుడు వాళ్ళు నీకు దూరం అయిపోయారని కుమిలిపోతున్నావా, కన్నీరు కలుస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న ఘనతను, పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని, పోగొట్టుకున్న ప్రభావమును, పోగొట్టుకున్న అభిషేకాన్ని ప్రవహిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి. దేవుడికి స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డారా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న దేవుని బిడ్డారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యోగు తన స్థితిని మార్చుకోవడానికి తన స్నేహితుల కొరకు మరలా ప్రార్థన చేసినప్పుడు కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం సరి చేసుకుందాం. ప్రభా, నేను ప్రార్థన చేయవలసిందిగా చేయలేకపోయి నన్ను క్షమించు ప్రభా. తండ్రి, నేను ఎవరినైనా ద్వేషించినట్లయితే నన్ను క్షమించు నాయన. ఎవరినైనా దుఃఖపరిచినట్లయితే ప్రభా నన్ను క్షమించు. ఎవరినైనా సరే ప్రభా, ఏదైనా అన్ని వారి యొక్క మనసును నొప్పిస్తే నన్ను క్షమించను వేడుకుందాం. దేవుని యొక్క మనసును మనం నొప్పించామేమో. అనేక సందర్భాల్లో మన యొక్క జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడేమో. ప్రభు ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వకుండా, 24 గంటల్లో మనం సరైన విధంగా ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, సంఘారాధనలో దేవునికి మహిమకరంగా ఉండకుండా ఒకవేళ జీవించారేమో. ఇది మన ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు యొక్క సాక్ష్యం 4 విధాలైన ఆత్మీయ అనుభవం కలిగి ఉంది. 1, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడతాం. ప్రభా, నన్ను యథార్థవంతుడిగా మార్చు నాయన, నన్ను యథార్థవంతురాలుగా మార్చు ప్రభా, నన్ను న్యాయవంతుడిగా మార్చు నాయన, నన్ను న్యాయవంతురాలుగా మార్చు. నీ యందు యోబు ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నీవు నాకు ఇచ్చిన ఫ్యామిలీ అంతా కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉంటాం తండ్రి. ఇంతవరకు అలా జీవించలేకపోయా, మమ్మల్ని క్షమించు ప్రభా. చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడు యోబు భక్తుడు. ప్రభా, నేను చెడుతనాన్ని విసర్జిస్తాను తండ్రి. నీ పరిశుద్ధత నేను కోరుకుంటున్నాను, నీ మహిమ నేను కోరుకుంటున్నాను, నీ ప్రభావం నాకు కావాలి, నీ సౌందర్యం నాకు కావాలి తండ్రి. నీ యొక్క ఆత్మచేతను నడిపించిన ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ దినమున ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను క్షమించు నాయన, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగు ప్రభా. సంఘములోను, సమాజంలోను, ఈ లోకములో నీకు మహిమకరముగా జీవిస్తాను. నా యొక్క పర్సనల్ లైఫ్, నా యొక్క వ్యక్తిగత జీవితము, నా శరీరమును, నా ప్రాణమును, నా ఆత్మను సజీవ్యాగముగా నీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి ప్రభా నీవే నన్ను నడిపించాలి ప్రభా, నీవే నన్ను నడిపించాలి. పరిశుద్ధాత్మదేవా, నీవే నన్ను నడిపించాలి. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా. నీ పరిశుద్ధ రక్తములను కడుగు దేవా, నన్ను పవిత్రపరచు. నా దోషములు క్షమించు నాయన, నా పాపములు క్షమించు నాయన. పోగొట్టుకున్న సంతోషము, పోగొట్టుకున్న ఆరోగ్యము, పోగొట్టుకున్న అభిషేకము, పోగొట్టుకున్న ఆశీర్వాదం నాకు దయచేయి ప్రభా. నన్ను దీవించు నాయన, నా కుటుంబాన్ని దీవించు దేవా. నీవు ఇచ్చిన సంతానం దీవించు ప్రభా. నన్ను ఆశీర్వదించు ప్రభా. 200 అభిషేకము, 200 ఆరోగ్యము, 200 ఐశ్వర్యము, 200 దీవెనలు మాకు దయచేయి ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. అయా, అవును తండ్రి, నేను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరని ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడేవారు. ఈ లోకములో ప్రభా ఎంతో మందిని నువ్వు ప్రేమించావు, ఎంతో మందిని రక్షించావు నాయన, ఎంతో మందిని స్వస్థపరిచావు. ఎంతో మంది ఆపత్కాలంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇరుగు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాయన కాపాడావు, స్వస్థపరిచావు. ఈరోజు నాయన వారు మిమ్మల్ని
ప్రేమించకుండా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. వారి క్రియలను బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క మాటలను బట్టి ప్రభా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి దోషములు క్షమించునాయన, వారి పాపములు క్షమించునాయన. అయ్యా, మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి సహాయం చేయండి. మా ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యోబు ఎంత విశ్వాస వీరుడుగా ఉన్నాడో, యథార్థవంతుడిగా ఉన్నాడో ప్రభా మీకు స్తోత్రం. దేవా మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, చెడుతను విసర్జించి మీకు నమ్మకంగా ఉన్నట్లుగా మేమందరం మీకు మీ దృష్టిలో నమ్మకంగా ఉండవు సహాయం చేయండి. మా ప్రభా మీకు స్తోత్రం. మీ లీడింగ్లో మమ్మల్ని నడిపించిన ఆయన, మీ ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించండి. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనాడు చిన్న కుమారుడు ప్రభా అన్ని వేల మందిలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయని అనేక అందరి ముందు మీరు అడిగినప్పుడు ప్రభా ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు తండ్రి. మీ చేతుల్లోకి వచ్చినప్పుడు నాయన మీరు ఆశీర్వదించారు. వేల మందికి ఆహారం పెట్టి ఉన్నావు తండ్రి. అయ్యా, మా జీవితాలు, మా శరీరమును, మా ప్రాణమును, ఆత్మను సజీవయాగముగా మీ హస్తాల్లో పెడుతున్నాము. అవునాయన, మీరే మమ్మల్ని దీవించండి ప్రభా. ఇక నుంచి మీరే మమ్మల్ని నడిపించండి నాయన. ఇక నుంచి మీరే మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. మేము పోగొట్టుకున్న ఆశీర్వాదం మీరు మాకు తిరిగి దయచేయండి. ఎవరి మనసు నీ పైన ఆనుకునడం వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. మీ శాంతి, మీ సమాధానం ప్రభా, మీరిచ్చే అభిషేకము, మీరిచ్చే కృపావరాలతో నింపండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మీయ ఫలముతో నింపండి, ప్రేమతో నింపండి, సంతోషంతో నింపండి, దీర్ఘశాంతముతో నింపండి, దయాత్మంతో నింపండి, సాత్వికముతో నింపండి, ఆశానిగ్రహంతో నింపండి ప్రభా. సమాధానముతో నింపండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ మహిమ కొరకు సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోవమని ఆశీర్వదించమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామమును స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.